వచ్చేసరికి నాకు అంత అవసరం లేదు, అసలు యూజ్ చేయను కానీ బై అయితే చేయాలి. ఎందువల్లంటే నెక్స్ట్ స్పిన్ తిప్పాలి కాబట్టి. మనం నెక్స్ట్ లక్ వచ్చేసరికి 99 డైమండ్స్కి అయితే వచ్చింది బ్రో. చాలా మంచి లక్. హలో గైస్, ఈరోజు న్యూ వీడియో వచ్చేసరికి ఈరోజు మన గేమ్ లోకి వచ్చేసరికి న్యూ ఈవెంట్ అయితే వచ్చిందనమాట, లక్కీ వీల్ అని. ఈ లక్కీ వీల్ ఈవెంట్ అనేది నాకైతే ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనమాట. ఎందుకంటే ఒకసారి వచ్చేసరికి నాకు అయితే 9 డైమండ్స్ కి వచ్చేసరికి ఎల్ట్ పాస్ అయితే వచ్చేసింది బ్రో. ఆ ఎల్ట్ పాస్ వచ్చేసరికి ఒక 5 years ముందైతే తీసా. ఓన్లీ 9 డైమండ్స్ కి వచ్చేసరికి ఎల్ట్ పాస్ అయితే బై అయితే చేశా అనమాట. ఈ వీడియో డిలే లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. బ్రో నాకు కొంచెం అయితే కోల్డ్ అయితే ఉంది బ్రో, అందువల్ల వీడియోస్ ఇంకా లైవ్ అయితే పెట్టట్లేదు. కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి బ్రో. కొంచెం కోల్డ్ వల్ల వచ్చేసరికి వాయిస్ వచ్చేసరికి చేంజ్ అయితే అయ్యింది. అక్కడ వచ్చేసరికి 580 డైమండ్స్ అయితే ఉన్నాయి బ్రో. ఈ డైమండ్స్ వచ్చేసరికి అప్డేట్ అవ్వగానే డ్రాప్ అనేది పడింది అనమాట 30 రూపీస్ వచ్చేసరికి. ఇంకా ఆ డైమండ్స్ ఇంకా ఒక వీక్లీ పాస్ అయితే తీసుకున్నా. చూద్దాం మనకి ఫ్రీ ఫైర్ వాడు ఈ డైమండ్స్ కి ఎన్ని బండిల్స్ ఇస్తాడు అనేది. బండిల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి బ్రో. ప్రతి బండిల్ బాగుంది, 3 బండిలు బాగున్నాయి అనమాట. ఫస్ట్ ఏది తీసుకోవాలో కన్ఫ్యూజ్ అయితే అవుతున్నా బ్రో. మూడిట్లో వచ్చేసరికి 3 బాగానే ఉంది. నేను వచ్చేసరికి ఫస్ట్ స్పిన్ చేసిన తర్వాత నాకు వచ్చేసరికి ఫస్ట్ లక్ వచ్చేసరికి 80% అయితే వచ్చింది బ్రో. అది నేను పొరపాటున వీడియో తీయడం అయితే మర్చిపోయాను అనమాట. ఫస్ట్ లక్ 80% వచ్చిందంటే చాలా లక్కీ అకౌంట్ మంది వచ్చేసరికి. మనకి 80% లక్ వచ్చింది కాబట్టి మనకు వచ్చేసరికి 1200 లోపు రావాల్సిన బండిల్ వచ్చేసరికి మనకి 80% వచ్చింది కాబట్టి అది మనకి 240 డైమండ్స్ కి వచ్చేస్తుంది అనమాట. మనం వచ్చేసరికి ఎల్లో జెర్సీ బండిల్ అయితే తీసుకుందాం. ఇది వచ్చేసరికి ఈ బండిల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది బ్రో, యానిమేషన్ గానీ. ఈ జెర్సీ వచ్చేసరికి ఫుట్బాల్ సంబంధించిన జెర్సీ బ్రో. జెర్సీ మీద వచ్చేసరికి బ్రెజిల్ ఫుట్బాల్ టీమ్ లోగో అయితే ఉంది బ్రో. ఈ జెర్సీకి ఇంకా నార్మల్ జెర్సీలకి డిఫరెన్స్ ఏంటంటే ఈ జెర్సీకి షోల్డర్ మీద ఫ్లేమ్స్ లాగా అయితే వస్తున్నాయి బ్రో. షోల్డర్ మీద ఒకటే కాదు బ్రో, ఇంకా షూ మీద కూడా ఇచ్చాడు అనమాట ఫ్లేమ్స్ వచ్చేసరికి. ఇంకా మనం డిలే చేయకుండా నెక్స్ట్ స్పిన్ కూడా తిప్పేద్దాం. మళ్ళీ మనకి ఎంత లక్ వస్తుంది కూడా చూద్దాం అనమాట. మనకు వచ్చేసరికి 70% లక్ అయితే వచ్చింది బ్రో. ఇప్పుడు వచ్చేసరికి ఇది కూడా మంచి పర్సెంటేజ్ ఒక లెక్కల్లో వచ్చేసరికి. కానీ బండిల్ రేట్ కూడా ఇక్కడ వచ్చేసరికి మారిపోయింది అనమాట. 360 డైమండ్స్ అంట ఇప్పుడు వచ్చేసరికి మనకాడ వచ్చేసరికి బండిల్ కొన్ని అంత డైమండ్స్ అయితే లేవు కాబట్టి ఏదైనా చిన్న ఐటమ్స్ లాంటి వచ్చేసరికి బై అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ లక్కీ వీల్ స్పిన్ చేయడానికి వచ్చేసరికి ఏదో ఒకటి అయితే బై అయితే చేయాలి. అందుకే నేను వచ్చేసరికి డైమండ్ వాచర్స్ వచ్చేసరికి బై అయితే చేసా బ్రో 30 డైమండ్స్ పెట్టి. మళ్ళీ స్పిన్ చేస్తే మనకి ఏ లక్ వచ్చిందంటే దాని మీద దారుణం బ్రో, 60% అంట. ఈసారి మరీ ఎక్కువ ఇచ్చేసాడు పర్సెంటేజ్ వచ్చేసరికి. ఇప్పుడు మనం మళ్ళీ బై చేయాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ లక్కీ స్పిన్ లోకి వెళ్ళాలంటే ఏదో ఒక చిన్న ఐటమ్ అయితే బై అయితే చేద్దాం. ఇక్కడ అన్నిటికంటే చిన్నగా ఏమీ లేదనమాట. 39 డైమండ్స్ కి వచ్చేసరికి ఐస్ అయితే ఉంది. ఈ ఐస్ వచ్చేసరికి నాకు అంత అవసరం లేదు, అసలు యూజ్ చేయను కానీ బై అయితే చేయాలి. ఎందువల్లంటే నెక్స్ట్ స్పిన్ తిప్పాలి కాబట్టి. మనం నెక్స్ట్ లక్ వచ్చేసరికి 99 డైమండ్స్ కి అయితే వచ్చింది బ్రో. చాలా మంచి లక్ ఇది. మనం వచ్చేసరికి 70% కాడ బై చేసి ఉంటే మాత్రం మనకు వచ్చేసరికి చాలా లాస్ అయితే అయ్యేది అనమాట. దగ్గర మనకు వచ్చేసరికి 200 డైమండ్స్ వచ్చేసరికి సేవ్ అయితే అయ్యాయి అనమాట. ఈవెంట్ లో వచ్చేసరికి లక్ ఉంటే సరిపోదు బ్రో, కొంచెం మనం వచ్చేసరికి బ్రెయిన్ అయితే యూస్ అయితే చేయాలన్నమాట. నేను కొంచెం ఆలోచించా బ్రో బై చేసే ముందు, అందువల్ల నాకు వచ్చేసరికి 200 డైమండ్స్ అయితే సేవ్ అయితే అయ్యాయి అనమాట. ఈ 99 డైమండ్స్ కి వచ్చింది కానీ ఇది ఒక టాస్క్ బ్రో. ఇప్పుడు వచ్చేసరికి ఈ 2 బండిల్లో ఏ బండిల్ తీసుకోవాలని 2 బండిల్లు బాగున్నాయి అనమాట. ఒకటి వచ్చేసరికి డార్క్ బ్లూ తో వచ్చేసరికి జెర్సీ అయితే ఉందన్నమాట. సేమ్ ఇందాక జెర్సీ లాగే ఫ్లేమ్స్ కూడా వస్తాయి అనమాట షోల్డర్ మీద వచ్చేసరికి. ఇంకొక బండిల్ కూడా దాన్ని షర్ట్ వచ్చేసరికి నాకు బాగా అయితే నచ్చింది బ్రో. కానీ మనం వచ్చేసరికి బ్లూ కలర్ జెర్సీ బండిల్ ని అయితే బై అయితే చేసేద్దాం. బండిల్ నాకు వచ్చేసరికి చాలా నచ్చింది బ్రో. బండిల్ వచ్చేసరికి మనం వచ్చేసరికి తక్కువ డైమండ్స్ తోనే 2 బండిల్స్ అయితే తీసేసాం అనమాట. చాలా వర్త్ ఈవెంట్ వచ్చేసరికి. మళ్ళీ మనం వీల్స్ తిప్పినప్పుడు వచ్చేసరికి మనకి వచ్చేసరికి 55% చాలా తక్కువ బ్రో ఈ లక్ వచ్చేసరికి. ఏమైనా ఐటమ్స్ కొందామని కూడా లేదనమాట, అన్ని డైమండ్స్ కూడా మన కాడ వచ్చేసరికి లేవన్నమాట. అలాంటి టైం అప్పుడు వచ్చేసరికి మనం వచ్చేసరికి కింద రిఫ్రెష్ అయితే ఉంది ఫ్రీగా, మనం అయితే ఒకసారి అయితే రిఫ్రెష్ అయితే చేయొచ్చు అనమాట. ఈ ఐటమ్ లో వచ్చేసరికి మనం తక్కువ డైమండ్లు ఉన్నది అయితే తీసుకోవాలన్నమాట. అప్పుడే మనం నెక్స్ట్ స్పిన్ అయితే చేయగలం అనమాట. అప్పుడు నాకు వచ్చేసరికి ఏకే క్రియేట్స్ అయితే కనబడింది బ్రో. ఇక్కడ వచ్చేసరికి ఆ ఏకే క్రియేట్స్ నాకు అసలు ఇష్టమే లేదు తీసుకుందామని. 56 డైమండ్స్ కూడా వేస్ట్ అనిపిస్తుంది, కానీ తప్పదు బ్రో. నెక్స్ట్ మనం లక్కీ స్పిన్ ఇంకోటి చేయాలంటే పక్కాగా వచ్చేసరికి అదైతే బై అయితే చేయాలన్నమాట. నేను వచ్చేసరికి బై చేసా. ఇప్పుడు వచ్చేసరికి మనకి నెక్స్ట్ లక్ ఎంత వస్తుందో కూడా డౌటే బ్రో. చూద్దాం. మనం వచ్చేసరికి మళ్ళీ వీలైతే తిప్పుదాం అనమాట.
మనకి ఈసారి వచ్చేసరికి 75% లక్ అయితే వచ్చింది bro. మనం వచ్చేసరికి ఆ బండిల్ బై చేయాలంటే కనీసం 300 డైమండ్స్ అనేది ఉండాలన్నమాట. కానీ మన కాడ వచ్చేసరికి 117 డైమండ్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఆ 300 డైమండ్స్ లోని కొంచెం డైమండ్లు వచ్చేసరికి మనం అయితే సేవ్ అయితే చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ మనం వచ్చేసరికి ఒక చిన్న ఐటమ్ అయితే కొందాం అనమాట. దీని లోపల వచ్చేసరికి దీని లోపల అన్నిటికంటే తక్కువ డైమండ్స్ తో ఏముందంటే ఒక నేడ్ అయితే ఉందన్నమాట. ఆ నేడ్ కూడా వచ్చేసరికి నాకైతే అంతలాగైతే నచ్చలేదు బ్రో. కానీ మనం వచ్చేసరికి దాన్ని అయితే బై అయితే చేయాలి, నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళాలి కాబట్టి. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ స్పిన్ వచ్చేసరికి మనకి ఎంత లక్ వస్తుంది అంటే 50% అంట, చాలా తక్కువ బ్రో ఇది వచ్చేసరికి. అయినా పర్లేదు, మన కాడ వీక్లీ మెంబర్షిప్ ఉంది కాబట్టి మనం జస్ట్ 2 days అయితే చాలు, మనం వచ్చేసరికి ఇంకా 70 డైమండ్స్ అయితే యాడ్ అయితే అయిపోతాయి అనమాట మన అకౌంట్ లోకి వచ్చేసరికి. అప్పుడు వచ్చేసరికి అక్కడ అన్నిటికంటే తక్కువ డైమండ్లు వచ్చేసరికి ఆ షార్ట్ అయితే ఉంది 124 డైమండ్స్ అని. ఆ షార్ట్ వచ్చేసరికి బై చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆ బండిల్ వచ్చేసరికి జస్ట్ 9 డైమండ్స్ కే బై అయితే చేస్తా అనమాట. అప్పుడు మనకు వచ్చేసరికి 3 బండిల్స్ వచ్చేసరికి 700 డైమండ్స్ లోపు అయితే వచ్చేస్తాయి అనమాట. చాలా వర్త్ బ్రో ఈవెంట్ వచ్చేసరికి. ఎవరైతే వదులుకోవద్దు, ఎవరికైనా డ్రాప్ పడినా కూడా 30 రూపీస్ కి వచ్చేసరికి 300 డైమండ్స్ వస్తాయి కాబట్టి 300 డైమండ్స్ కి పక్క ఒక బండిల్ అయితే వస్తుంది బ్రో, మీ లక్ బట్టి. ఇక్కడ వరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటది బ్రో. ఇంకెవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేయండి అనమాట. ఎందుకంటే మన ఛానల్ 5K అవగానే మనం అయితే గివ్ అయితే పెడదాం. ఇంతకీ మీకు ఎంత లక్ వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి బ్రో. ఫస్ట్ లక్ మీద ఎంత వచ్చిందో, ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అని కూడా కామెంట్ అయితే చేయండి. ఎందువల్లంటే నేను 3 బండిల్స్ తీయగలిగాను, అది కూడా 700 డైమండ్స్ లో. అంటే వేరే ఏదైనా ఈవెంట్ లో సేమ్ బండిల్స్ పెడితే ఒక్కొక్క బండిల్ కి మినిమం 1000 డైమండ్స్ అయినా లాగుతాడు అనమాట ఫ్రీ ఫైర్ వచ్చేసరికి. నాకు అదృష్టం బట్టి డ్రాప్ కూడా పడింది కాబట్టి నేను వచ్చేసరికి చేయగలిగా. మీరు కూడా డ్రాప్స్ చేయండి అనమాట, టాప్ అప్ అయితే అసలు చేయొద్దు. ఒక 30 రూపీస్ కి 300 డైమండ్స్ డ్రాప్ పడినా కూడా అయితే మీరు వచ్చేసరికి ఒక బండిల్ అయితే వస్తుంది అనమాట మీ పక్కకి, ఏదో ఒక మంచి బండిల్. ఈ వీడియో వచ్చేసరికి ఇక్కడ వరకు మాత్రమే. ఇంకా ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకెవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కూడా కొట్టండి అనమాట.